హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే, మనసు ఎప్పుడు స్వేచ్ఛగా పక్షిలా సీతాకోకలా ఎగరాలనుకుంటుంది. మనసుకి స్వేచ్ఛ కావాలి, కానీ అలా అని దాని ఇష్టం వచ్చినట్టు ఎగరనిస్తే కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి. ఒక్కోసారి మనసు మాట వింటే ప్రాబ్లం, ఒక్కోసారి వినకపోతే ప్రాబ్లం. కానీ ఎప్పుడు వినాలి, ఎప్పుడు వినకూడదు అనే పరిజ్ఞానం మనకు తెలిసి ఉండాలి. అలా ఒక అమ్మాయి మనసు మాట వినాలా వద్దా అని ఆలోచించే పరిస్థితి వచ్చింది. వింటే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది అని తనకు తెలుసు, కానీ వినాలని ఉంది. చివరికి ఆ అమ్మాయి ఏ నిర్ణయం తీసుకుందో చూద్దాం. సుహాసిని ఆ రోజు ఆదివారం అవడం వల్ల సాయంత్రం అమీర్పేట్లో షాపింగ్కి ఒక్కతే బయలుదేరింది. జస్ట్ తిరుగుతూ చూస్తూ ఉంది. ఎంతసేపు అలానే తిరుగుతూ చూస్తూ ఉంటావు? ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదా? నేను హెల్ప్ చేయనా అని పక్క నుండి వాయిస్ వినపడింది. సుహాసిని పక్కకి తిరిగి చూసింది. చూసి షాక్ అయ్యి అలాగే నిలబడిపోయింది. ఎంతసేపు అలాగే చూస్తావు అని అన్నాడు. నువ్వేంటి ఇక్కడ శశాంక్ అని కళ్ళు పెద్దవి చేసి సుహాసిని షాక్తో అలాగే చూస్తూ ఉంది. అన్నీ ఇక్కడే రోడ్డుపై మాట్లాడుకుందామా అని శశాంక్ అన్నాడు. నీతో మాట్లాడేది ఏమీ లేదు అని సుహాసిని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే శశాంక్ చెయ్యి పట్టుకుని సుహాసిని తీసుకెళ్లాడు. శశాంక్ రోడ్డుపై సీన్ క్రియేట్ చేయకు, వదులు అని సుహాసిని మెల్లగా అంది. నాది సేమ్ డైలాగ్, తొందరగా పద. అదే రూమా? వేరే మార్చావా అని అడిగాడు. వేరే మార్చాను అని సుహాసిని అంది. అదే రూమ్ అని నాకు తెలుసులే, పద అని అన్నాడు. తెలిస్తే నన్ను ఎందుకు అడిగావు అని సుహాసిని అంది. నువ్వు నిజం చెప్తావో అబద్ధం చెప్తావో తెలుసుకుందామని అడిగాలే అని అన్నాడు. మాటల్లోనే సుహాసిని రూమ్ వరకు వచ్చారు. లాక్ ఓపెన్ చెయ్యి అని అన్నాడు. నేను ఓపెన్ చెయ్యను అని సుహాసిని అంది. హాసిని, చిన్నపిల్లల అల్లరి చెయ్యకు, తొందరగా ఓపెన్ చెయ్యి, ఎవరైనా చూస్తే బాగోదు అని శశాంక్ అన్నాడు. శశాంక్ అన్నది కూడా నిజమే అనిపించి సరే అని లాక్ తీసింది. ఇద్దరు లోపలికి వెళ్ళారు. వెళ్ళగానే సుహాస్ బెడ్పై కూర్చున్నాడు. ఎన్ని ఇయర్స్ అయిందే ఇక్కడ కూర్చోక అని అన్నాడు. అసలు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పి బయలుదేరు అని సుహాసిని అంది. నేను ఎన్ని మెసేజ్ చేసినా, కాల్స్ చేసినా రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు? అందుకే వచ్చాను అని శశాంక్ అన్నాడు. పెళ్ళైన వాడితో నాకేం సంబంధం? నేను ఎందుకు నీ మెసేజెస్ కాల్స్కి రిప్లై ఇవ్వాలి? నువ్వెందుకు నా రూమ్కి రావాలి? నువ్వు ఫస్ట్ బయటికి నడువు అని సుహాసిని అంది. శశాంక్ లేచి మోకాలపై కూర్చున్నాడు. బేబీ ప్లీజ్, నిన్ను చూడక నీతో మాట్లాడక 1.5 ఇయర్ అయ్యింది. నిన్ను మర్చిపోని క్షణం లేదు తెలుసా? అవును, నేను వేరే పెళ్లి చేసుకున్నాను, కానీ నేను ఏం చేయలేని సిచ్యువేషన్ నీకు తెలుసు అని శశాంక్ అన్నాడు. తప్పు ఒప్పులు పక్కన పెట్టు. ఎవరి తప్పు అయినా ఒప్పు అయినా జరగాల్సింది జరిగింది, మనం మార్చలేం. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అది చెప్పు అని సుహాసిని అంది. నీతో మాట్లాడదామని శశాంక్ అన్నాడు. మాట్లాడాల్సింది ఏం లేదు, వెళ్ళు శశాంక్ అని సైడ్కి మొహం తిప్పుకుంది. మెల్లగా శశాంక్ కింద నుండి లేచాడు. బేబీ చెప్పేది విను అని టచ్ చేయబోతుంటే డోంట్ టచ్ మీ, నన్ను ముట్టుకోకు అని దూరం జరిగింది. అయితే నీ చేతులతో నువ్వే నన్ను చంపు అని అన్నాడు. నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి అని సుహాసిని అంది. నిన్ను ముట్టుకోకుండా ఉండడం కంటే చావడం నయం కదా, అందుకే నన్ను చంపు అని సుహాసిని దగ్గరికి వచ్చాడు. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నన్ను ముట్టుకోకు, నా దగ్గరికి రాకు, నీ గురించి నాకు అనవసరం. నువ్వు లేకుండా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు పెళ్లి చేసుకున్నావుగా, హ్యాపీగానే ఉండి ఉంటావులే అని అంది. నేను లేను బేబీ, నువ్వు లేని ప్రతి క్షణం నరకం చూశాను. నా తల్లిదండ్రులను బాధ పెట్టలేక నేను వేరే పెళ్లి చేసుకున్నాను, కానీ నేను ఒక్క నిమిషం కూడా నీ గురించి ఆలోచించకుండా లేను. నీకు మెసేజ్ చెయ్యాలని, కాల్ చెయ్యాలని ఎన్ని వేల సార్లు అనుకున్నానో లెక్కలేదు, కానీ చేసి నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. ఉన్నావుగా, ఇప్పుడు ఎందుకు వచ్చావు మళ్ళీ అని సుహాసిని అంది. నీకు దూరం అయ్యి నేను ఎంత బాధపడుతున్నానో నువ్వు అంతే బాధపడుతున్నావని అర్థమయ్యి వచ్చాను అని అన్నాడు. నేను బాధపడుతున్నా అని నీకు ఎవరు చెప్పారు? ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు బేబీ. నా బేబీ గురించి నాకు తెలుసు. నన్ను ఎంతగా ప్రేమించిందో తెలుసు, ఎంతగా నా కోసం ఆరాటపడిందో తెలుసు అని అన్నాడు. తెలిస్తే నన్ను వదిలి వెళ్ళేవాడివి కాదు. అయినా పాత విషయాల గురించి మాట్లాడడంలో అర్థం లేదు. శశాంక్, నేను కోపంలో చెప్పట్లేదు. నీకు ఆల్రెడీ పెళ్ళయింది, భార్య ఉంది. నువ్వు తన దగ్గరే ఉండాలి, తనతోనే ఉండాలి. ఇలా నా దగ్గరికి రావడం కరెక్ట్ కాదు, వెళ్ళు అని అంది. సరే వెళ్తాను. నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా? నా కళ్ళలోకి చూసి చెప్పు అని అన్నాడు. సుహాసిని ఏం మాట్లాడలేదు. సుహాసిని చేయి తీసి తన తలపై పెట్టుకొని
నేను లేనన్ని రోజులు నువ్వు సంతోషంగా ఉన్నావని నా మీద నేను చచ్చినంత ఒట్టు వేసి చెప్పు. నేను వెళ్ళిపోతాను. నీకు జీవితంలో కనపడను అని అన్నాడు. సుహాసిని తన చెయ్యి వెనక్కి తీసుకొని లేను 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 అని అరిచింది. నేను సంతోషంగా లేను. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకొని చెప్పు, ఏం చేస్తావు? జరిగిన దాన్ని మారుస్తావా? అయిపోయిన కాలాన్ని వెనక్కి తిప్పుతావా? ఏం చేస్తావు అని అడిగింది. నేను కాలాన్ని వెనక్కి తిప్పలేను, కానీ మళ్ళీ నీకు సంతోషాన్ని ఇవ్వగలను అని అన్నాడు. ఎలా ఇస్తావు? అంటే పెళ్లి చేసుకునే నీ భార్యని వదిలిపెడతావా అని అడిగింది. లేదు అని చెప్పాడు. మరి ఎలా ఇస్తావు? ఎఫైర్ మెయింటైన్ చేస్తావా? నాతో సీక్రెట్గా ఉంటావా? నేను నీ కళ్ళకు మరీ అంత చీప్గా కనిపిస్తున్నానా? లేకపోతే దీనికి వేరే ఏ దిక్కు లేదు, నువ్వే దిక్కు అనుకుంటున్నావా? లేకపోతే ఎవరితో అయినా ఉంటుందిలే అని అనుకుంటున్నావా? సుహాసిని అని కోపంగా అరిచి శశి చెయ్యి పైకి లేవబెట్టాడు కొట్టడానికి. ఏంటి కొడతావా? కొట్టు అని ముందుకు వచ్చింది. నేను నీతో అన్నందుకే నీకు ఇంత కోపం వచ్చింది. నీతో ఉంటే రేపు నన్ను బయట పిలిచే పేర్లు ఇవే. మనం ముందు ప్రేమించుకున్నామా లేదా అని ఎవ్వడు చూడడు. పెళ్ళైన వాడితో నేను ఉన్నా అని మాత్రమే అంటారు అని అంది. బేబీ, ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నా బంగారానివే. నిన్ను ఎవరైనా అలా అనేలా చేస్తానా? నేను ఏమైనా పర్లేదు, కానీ నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నువ్వు లేని ప్రతి క్షణం ఎంత చిత్రవత అనుభవించానో నాకు ఒక్కడికే తెలుసు. నువ్వు ఎంత నరకం అనుభవించావో కూడా నాకు తెలుసు. నువ్వు లేకుండా నేను ఉండలేనే. నా హాసిని లేకపోతే నేను ఎప్పుడూ ఇన్కంప్లీటే. నీలోనే నా సంతోషం ఉంది. నువ్వు బాధపడితే నాకు కన్నీళ్లు వస్తాయి. నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలియదా? ఇలా మాట్లాడే బదులు ఒకేసారి నన్ను చంపు. నీ చేతుల్లో చనిపోయానని తృప్తి అయినా నాకు ఉంటుంది అని అన్నాడు. మాటలు బాగానే చెప్తావు, కానీ టైం వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోతావు. నీ గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎందుకు వచ్చావో ఎవరికి తెలుసు అని సుహాసిని అంది. ఎందుకే ఇలా మాట్లాడతావు? నీకు తెలియదా నిజంగా నిన్ను నేను ఎంత ప్రేమించానో? నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా నా ఆలోచనలు ఎప్పుడూ నీ చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఎన్నిసార్లు నిన్ను తలుచుకుని ఏడ్చానో నాకే తెలియదు. ఎన్నిసార్లు నిన్ను కలవాలనుకున్నానో నాకే తెలియదు. ఇలా మాట్లాడే బదులు నువ్వే నీ చేతులతో చంపు నన్ను అని సుహాసిని చేతులు తీసి గొంతుపై పెట్టుకున్నాడు. సుహాసిని చేతులు తీసి వెంటనే శశాంక్ని హక్ చేసుకుని ఏడుస్తుంది. సుహాసినిని గట్టిగా హక్ చేసుకుని నాకు తెలుసు బేబీ, నేను లేకపోతే నువ్వు ఉండలేవు. ఆ దేవుడు మనల్ని ఎందుకు విడదీశాడో నాకు తెలియదు, కానీ నీతో మాట్లాడకుండా నేను ఉండలేను బేబీ. ఐ లవ్ యూ. ఐ మిస్ యూ సో మచ్. ఎంత మిస్ అయ్యానో మాటల్లో చెప్పలేను. నువ్వు నా ప్రాణమే అని శశాంక్ కూడా ఏడుస్తున్నాడు. కొంచెం అయ్యాక సుహాసిని దూరం జరిగింది. వెళ్ళిపో శశి, కొంచెం సేపు నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు నాకు కావాలనిపిస్తుంది. వెళ్ళిపో ప్లీజ్ అని అంది. నువ్వు శశి అని పిలవక ఎన్ని ఇయర్స్ అయిందో అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి పిలవవా అని అన్నాడు. శశి ప్లీజ్ వెళ్ళు అని అంది. సరే, నేను ఇప్పుడు వెళ్ళాలంటే నువ్వు రోజు నేను చేసే మెసేజ్కి రిప్లై ఇవ్వాలి, నాతో కాల్స్ మాట్లాడాలి అని అడిగాడు. కుదరదు అని సుహాసిని అంది. అయితే నేను వెళ్ళను అని బెడ్పై పడుకున్నాడు. అబ్బా, ఎంత కాలం అయిందో ఈ బెడ్పై పడుకోక. ఈ బెడ్ ముందు పట్టుపరుపులు కూడా పనికిరావు. ఇక్కడ పడుకుంటే నీ పక్కన పడుకున్న ఫీలింగ్ వస్తుంది అని అన్నాడు. శశి ఫస్ట్ బెడ్ పై నుండి లే, ఇక్కడి నుండి వెళ్ళు అని సుహాసిని అంది. నేను అడిగిన దానికి ఒప్పుకోలేస్తా. అబ్బా, ఏం మంచమే నీది, ఇలా పడుకోగానే అలా మత్తుగా నిద్ర వస్తుంది అని కళ్ళు మూసుకున్నాడు. శశి ప్లీజ్ వెళ్ళు అని పిలిచినా పలకలేదు. సచ్చినోడు నిజంగా నిద్రపోయాడా అని దగ్గరికి వెళ్ళింది. సుహాసిని దగ్గరికి రాగానే వెంటనే చెయ్యి పట్టి లాగాడు. సుహాసిని వెళ్ళి శశాంక్పై పడింది. శశాంక్ గట్టిగా హక్ చేసుకున్నాడు. హే ఈడియట్, వదులు, ఏంటిది అని వదిలించుకునే ప్రయత్నం చేసింది. అయినా వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. నేను చెప్పిన దానికి ఒప్పుకో, వదులుతా అన్నాడు. నేను ఒప్పుకోను అని సుహాసిని అంది. అయితే నేను వదలను. ఎన్ని రోజులు అయింది నిన్ను ఇలా హక్ చేసుకోక, ఇప్పుడు నాకు ఊపిరి పీల్చుకున్నట్టు ఉంది అని అన్నాడు. శశి వదులుతావా వదలవా అని సుహాసిని కోపంగా చూసింది. అప్పుడు వదిలాడు. ఎందుకు బేబీ ఇలా చేస్తున్నావు? జస్ట్ రోజు మాట్లాడమనే కదా అన్నాను, ఇంకేమైనా అడిగానా అని శశి అన్నాడు. ఇప్పుడు మాట్లాడదాం అని అంటావు, తర్వాత కలుద్దామంటావు, తర్వాత ఇంకేదో అంటావు. నీ గురించి నాకు తెలియదా? ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళు అని అంది. సరే, ఇప్పుడు వెళ్తాను, మళ్ళీ కాల్ చేస్తాను.
రిప్లై ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ ఇంటికి వస్తాను, నీ ఇష్టం అని వెళ్ళాడు. శశాంక్ వెళ్ళాక సుహాసిని బెడ్పై కూర్చొని ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తుంది. మనసు ఎగరాలనుకుంటుంది. కానీ అది తప్పు. ఇప్పుడు ఏం చెయ్యాలి? వాణ్ణి ఆపే శక్తి నాకు లేదు. ఇన్ని రోజులు ఆ ప్రేమ కోసమే ఎదురు చూస్తూ ఎలా బ్రతికానో నాకే తెలియదు. నవ్విన మనస్ఫూర్తిగా నవ్వలేకపోయా. ఏదో కోల్పోయిన దానిలా ఉన్నాను. ఇప్పుడు ఆ కోల్పోయింది తిరిగి వచ్చినా ఏం చెయ్యాలో తెలియకుండా ఉంది. మరుసటి రోజు నుండి శశాంక్ మెసేజ్ చేస్తున్నాడు. కానీ సుహాసిని రిప్లై ఇవ్వలేదు. ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడితో మాట్లాడాలని మనసు ఎగురుతుంది. అందర్నీ వదిలేసి అన్నీ వదిలేసి స్వేచ్ఛగా ఎగరాలనుకుంటుంది. వాడితో మాట్లాడడానికి మనసు పరిగెడుతుంది. అందర్నీ వదిలేసి అన్నీ వదిలేసి స్వేచ్ఛగా ఎగరాలనుకుంటుంది. వాడితో ఉండాలనుకుంటుంది. అది తప్పు అని తెలిసినా తప్పు చేయకుండా మనసుని ఆపలేకపోతున్నా. నా మనసుని నేను కంట్రోల్ చేసుకోలేనంత వీక్ ఎందుకు అయ్యాను? ఇంత ఆసక్తిపరురాలిని ఎందుకు అయ్యాను? నా మనసు నా మాట ఎందుకు వినట్లేదు అని ఆలోచిస్తూ ఉంది. శశి మెసేజ్ మీద మెసేజ్ చేస్తున్నాడు. ఒకవేళ మాట్లాడకపోతే మళ్ళీ ఇంటికి వస్తే ఎలా? దానికంటే చాటింగ్ చేయడం బెటర్ అని సుహాసిని రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఒకరోజు శశాంక్ మెసేజ్ చేసినప్పుడు సుహాసిని ఒక డౌట్ అడిగింది. అవునబ్బా, నాకో డౌట్. రోజు నువ్వు మెసేజ్ చేస్తుంటే నిత్య చూడట్లేదా అని అడిగింది. చూసేలా ఎందుకు చేస్తా, చూడకుండా చేస్తా అని అన్నాడు. ఇదంతా నీకు తప్పు అనిపించట్లేదా అని సుహాసిని అడిగింది. చూడు హాసిని, నేను నా భార్యని వదిలేసి నీతో ఉంటే తప్పు. అలా ఏం చేయట్లేదుగా. నా ప్రైవేట్ టైంలో నాకు నచ్చినట్టు సంతోషంగా ఉండాలనుకుంటున్నా. అది నీ దగ్గరే దొరుకుతుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నీతో మాట్లాడితే నాకు అన్నీ దూరం అవుతాయి. ఏది ఏమైనా మనం చేసేది తప్పు శశి అని హాసిని అంది. నాకు అదంతా తెలియదు బేబీ. నీతో రోజులో కొంచెం సేపు అయినా హ్యాపీగా ఉండాలనుకుంటున్నా అంతే. ఇక నువ్వు నాకు ఏం చెప్పకు అని అన్నాడు. నిత్య ఏం చేస్తుంది ఇప్పుడు అని సుహాసిని అంది. ఏదో పని చేస్తుంది అని శశి చెప్పాడు. మరి నువ్వు నాతో కబుర్లు చెప్పకుండా వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా. ఇక నాతో టైంపాస్ చేస్తున్నావు. అయినా నిన్ను కాదు, మీ ఆవణ్ణి అనాలి, నిన్ను కంట్రోల్లో పెట్టనందుకు. అబ్బా చేస్తాలేవే, కొంచెం సేపు అయినా నీతో ఉండనివ్వు. అయినా నువ్వు ఉన్నావుగా నన్ను కంట్రోల్ చేయడానికి అని అన్నాడు. మీ ఆవిడ నెంబర్ ఇవ్వు ఒకసారి అని అడిగింది. ఎందుకు? నేను ఇవ్వను. అబ్బా ఏం చేయను లేరా, ఇవ్వు. నేను ఇవ్వను. ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా అని బెదిరించినట్టు అంది. సర్లే ఇస్తాను, చిన్న పిల్లాన్ని చేసి ఆడుకుంటున్నావు కదా నన్ను అని నెంబర్ ఇచ్చాడు. ఎవరు? నువ్వు చిన్నపిల్లాడివా? ఒకసారి మొహం అద్దంలో చూసుకో అని అంది. చూసుకున్నానే, అలాగే అనిపిస్తుంది. కావాలంటే నువ్వు కూడా చూడు అని ఫోటో పంపాడు. ఈడియట్, ఫొటోస్ పెట్టి కావాలని నన్ను టెంప్ట్ చేస్తున్నాడు అని మనసులోనే తిట్టుకుంది. ఓయ్ ఏంటి, ఏం మాట్లాడవు? ఫోటో చూసి ఇంత అందగాడు నీ లవర్ అని మురిసిపోతున్నావా అని అన్నాడు. అవును మరి, నీ అంత అందగాడు ఎవ్వరూ లేరు అని మురిసిపోతున్నా అని అంది. అయినా ఇక్కడ లవర్ అని ఎవ్వరూ లేరు. నేను కాకుండా ఇంకా ఎవరు ఉన్నారే? అయినా నీ అందం ముందు నాది ఎంత? ఆ కళ్ళు, నవ్వు చాలు. నీ బానిసని చేసుకున్నావు. అవి చూస్తున్నాను, నేను మర్చిపోతాను. అంతలా నన్ను మాయ చేశావు అని అన్నాడు. చాలు చాలు ఆపు ఇక, నాకు పని ఉంది, బాయ్ అని చెప్పింది. వీడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. మాట్లాడకుండా ఉందాం అంటే ఉండలేకపోతున్నా. పిచ్చెక్కుతుంది. దేవుడా, నా మనసుని కంట్రోల్లో పెట్టుకునే శక్తి నాకు ఇవ్వు అని కోరుకుంది. అలా రోజు మెసేజ్ నుండి కాల్స్ నుండి వీడియో కాల్స్ అయ్యాయి. శశి అసలు సుహాసిని ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాడు. ఎంత వద్దనుకున్నా సుహాసిని మాట్లాడకుండా ఉండలేకపోతుంది. ఒకరోజు శశి కాల్ చేసి, బేబీ నిన్ను చూడాలని ఉందే. ఫొటోస్ వీడియో కాల్స్ కాదు, డైరెక్ట్గా నిన్ను చూడాలి. ఎన్ని రోజులు అయిందో చూడక అని అన్నాడు. నువ్వు మెసేజ్ కాల్స్ అంటే ఒప్పుకున్నాను, కానీ కలవడం కుదరదు అని సుహాసిని అంది. బేబీ ప్లీజే, నిన్ను కలవకుండా చూడకుండా ఉండలేకపోతున్నానే. ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నాడు. నీతో ఒక్కటి అవ్వాలని ఉంది శశి అని కోపంగా అరిచింది. నువ్వు నన్ను తిట్టు కొట్టు, కానీ నా కోరిక అదే. పెళ్ళికి ముందే అంటే ఒప్పుకోలేదు, ఇప్పుడు అయినా ఒప్పుకోవే ప్లీజ్ అని అడిగాడు. పెళ్ళికి ముందే ఒప్పుకోలేదు, ఇప్పుడు ఎలా ఒప్పుకుంటా అని అనుకున్నావు శశి అంది. ప్లీజ్ మన కోసమే, మన హ్యాపీ కోసం ఒప్పుకోవే. మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉంటాం అని అన్నాడు. అవునా, అయితే మీ ఆవిడని వదిలేసిరా అని
సుహాసిని అంది. హాసిని అది కాదు బేబీ అని శశి చెప్తుంటే చెయ్యలేవు కదా, అయితే మూసుకొని ఉండు. ఎక్కడి వాళ్ళం అక్కడ ఉండడమే కరెక్ట్. కలవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు అని చెప్పింది. నాకు తెలుసు నిన్ను వదిలి వేరే పెళ్లి చేసుకోవడం నా తప్పే. కానీ నిన్న నా తల్లిదండ్రుల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకునే టైం వచ్చింది. అప్పుడు నేను నిన్ను అడిగాను. అప్పుడు నువ్వు ఏమన్నావు? నువ్వు ఏ డిసిషన్ తీసుకుంటావో నీ ఇష్టం అని నాకే వదిలేశావు, అవునా కాదా అని అడిగాడు. అవును అన్నాను. లేకపోతే ఏం చేయమంటావు? నీ పేరెంట్స్ని వదిలేసి నా దగ్గరికి రా అని అనమంటావా? నాకు నా పేరెంట్స్ ఎంత ఇంపార్టెంట్, నీకు నీ పేరెంట్స్ అంతే ఇంపార్టెంట్. అలాంటప్పుడు వదిలేయమని నేను ఎలా చెప్తా అని అంది. నాకు తెలిసే నువ్వు చాలా మంచిదానివి. నిన్ను పొందలేకపోవడం నా దురదృష్టం. నాకు ఆ అదృష్టం లేదు, కానీ కనీసం ఒక్కరోజు అయినా మనస్ఫూర్తిగా నీతో ఉండాలని ఉంది. ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేయాలని ఉంది. ప్లీజ్ ఒప్పుకోవే. నాకేం తెలియదు అని చెప్పి పెట్టేసింది. రోజు శశి అడగడం, సుహాసిని కాదు అనడం, ఇదే జరుగుతుంది. ఒకరోజు కాల్ చేసి ఎందుకు బేబీ ఇలా చేస్తున్నావు? ఒక్కసారి ఒప్పుకోవచ్చు కదా, ఒకే ఒక్కసారి ప్లీజ్ అని శశి అన్నాడు. నీకు అర్థం కావట్లేదు శశి. నీకేంటి మొగాడివి, ఎన్నైనా చెప్తావు. నేను ఆడపిల్లని, నా హద్దుల్లో నేను ఉండకపోతే నష్టం జరిగేది నాకే అని సుహాసిని అంది. సేఫ్టీ తీసుకుందాం, ఏం జరగదు, నేను ఉన్నాగా అని అన్నాడు. షటప్ అని సుహాసిని అంది. ప్లీజ్ బేబీ ఒప్పుకోవే, హ్యాపీగా ఉందాం. నేను చచ్చిపోయేలా ఉన్నానే, ప్లీజే చచ్చిపో, వచ్చే నష్టం లేదు అని కోపంగా ఉంది. నిజంగా చచ్చిపోవాలా చెప్పు హా అని అంది. సరే నువ్వే చంపు, కానీ చంపే ముందు ఒక్కసారి ప్లీజ్, చేశాక చంపేసేయ్ అని అన్నాడు. నీ పిచ్చి కోరిక ఏంటిరా, నన్ను ఎందుకు ఇలా చంపుతున్నావు? నువ్వు అంటే పిచ్చే. ఇష్టమైన వాళ్ళతో చేస్తే ఉండే హ్యాపీనెస్ వేరే. ఎందుకే నన్ను అర్థం చేసుకోవు? నిన్ను కొట్టి మరీ నీకు అర్థమయ్యేలా చెప్పాలనిపిస్తుంది. నీకు ఇష్టం లేదు అని కదా మళ్ళీ నీ రూమ్కి రాలేదు. నీకు ఇష్టం లేకుండా ఇప్పటి వరకు ఏదైనా చేశానా అని అన్నాడు. నీ పిచ్చి కోరిక నేను తీర్చలేనురా. అయినా నువ్వు ఫస్ట్ నాతో ఏం చెప్పావు? ఓన్లీ మెసేజ్ కాల్స్ అన్నావు. మళ్ళీ ఇదేంటి అని అంది. ఫస్ట్ చెప్తే నువ్వు నాతో మాట్లాడేవాడివా, అందుకే చెప్పలేదు అని అన్నాడు. ఎప్పుడు చెప్పినా నేను ఒప్పుకోను. చాలా తప్పురా. నీకు ఆల్రెడీ పెళ్ళయింది. ఒక పెళ్ళైన వాడితో ఎలా చేస్తా అనుకున్నావు? పెళ్ళి కాకముందే నేను నిన్ను ప్రేమించానే. నువ్వు కావాలనుకున్నాను, కానీ ఆ దేవుడు మన ఇద్దరికీ రాసిపెట్టి లేడు. కానీ అలా అని నీ మీద నాకు ఎప్పటికీ ప్రేమ పోలేదు, చచ్చే వరకు పోదు. నీతో కలవాలన్న కోరిక తీర్చవే ప్లీజే. సుహాసిని ఏం మాట్లాడలేక ఫోన్ పెట్టేసింది. ఎందుకు స్వామి ఇలా చేస్తున్నావు? కలవాలని ఉన్నా కలవలేకపోతున్నా, దూరంగా ఉండలేక దగ్గర కాలేక నరకం చూపెడుతున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా? లేకపోతే తప్పు నాదేనా? పెళ్ళి అయిన వాడు దగ్గర అవ్వాలనుకోవడం నా తప్పే కదా. కానీ ఫస్ట్ మేము ఇద్దరం లవ్ చేసుకున్నాం కదా, తప్పు ఎలా అవుతుంది? ఒక్కసారి కలిస్తే తప్పేంటి? నేను ఎవరికి ఏం అన్యాయం చేయట్లేదు కదా. వాడే నా దగ్గరికి వస్తున్నాడు, నేను అడగడం లేదు కదా. అలాంటప్పుడు నా తప్పు ఏం ఉంది? పక్కన ఫోన్ మోగుతూ ఉంది, కానీ తీసి ఏం మాట్లాడాలో సుహాసినికి అర్థం కాలేదు. మెసేజ్ మీద మెసేజ్ పెడుతున్నాడు. ఏం చేయాలో తెలియక ఏడుస్తుంది. నిన్ను ఎలా కంట్రోల్ చేయాలి, నన్ను నేను ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అని కళ్ళు తుడుచుకొని ఆన్ చేసింది. నువ్వు నాతో కలవకపోయినా పర్లేదు, కానీ మాట్లాడకుండా మాత్రం ఉండకే. నేను భరించలేను. నీ శరీరంతో కలవకపోయినా నేను ఉండగలను, కానీ నీ ప్రేమ లేకుండా ఉండలేను. నేను కేవలం నీ అందాన్ని చూసి మాత్రమే ప్రేమించలేదే, నీలో నా మనశ్శాంతిని చూశాను. నీ వల్లే నాకు ప్రేమ అంటే ఏంటో తెలిసింది. ఒక మనిషిని ఇంతలా ప్రేమించవచ్చు అని తెలిసింది. నీ పరిచయం నా జీవితాన్నే మార్చేసింది. నీతో మాట్లాడితే ఏదో గెలిచిన ఆనందం, నీతో మాట్లాడకపోతే ఏదో కోల్పోయిన బాధ. అమ్మ తర్వాత నిన్నే అంతగా ప్రేమించాను. అమ్మలా చూసుకోవాలనుకున్నా, కానీ కుదరలేదు. నువ్వు నాతో శారీరకంగా కలవకపోయినా నా మనసు ఎప్పుడూ నీతో కలిసిపోయింది. నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకునే వరకు ఎన్ని రోజులు అయినా, సంవత్సరాలు అయినా, నా జీవితాంతం అయినా, నీకు వేరే పెళ్ళి అయినా, ముసలిదానివి అయినా ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు ఒప్పుకోకపోయినా నీపై నా ప్రేమ అనువంత కూడా తగ్గదు. నేను చచ్చే వరకు నీపై నాకున్న ప్రేమ అలాగే ఉంటుంది. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ సారీ బేబీ అని అన్నాడు. సుహాసిని ఏం మాట్లాడకుండా ఫోన్లోనే ఏడుస్తుంది.
ప్లీజ్ బేబీ, నువ్వు ఏడవకు. నేను చూడలేను. అది కూడా నా వల్ల అయితే నేను అస్సలు తట్టుకోలేను. ప్లీజ్ రా, ఏడవకు. నీ కాళ్ళు పట్టుకుంటా. ప్లీజ్ హాసిని, ప్లీజ్ బేబీ, బంగారం ఏడవకే. ఇదిగో, ఇప్పుడు నువ్వు ఏడుపు ఆపకపోతే నేను ఇప్పుడే నీ రూమ్కి వస్తా. ఆ తర్వాత నీ ఇష్టం అని అన్నాడు. ఏడుపు ఆపి రేపు మార్నింగ్ రా, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని పెట్టేసింది. శశి షాక్ అయ్యి ఫోన్ వంకే చూస్తూ నిలబడ్డాడు. సుహాసిని ఫేస్ వాష్ చేసుకుని రేపు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి అని ఆలోచిస్తుంది. మనసు కావాలనుకుంటే తప్పు చేస్తుంది, ఒప్పు చేస్తుంది. ప్రేమకున్న శక్తి అలాంటిది. మనతో ఏదైనా చేయిస్తుంది. మరుసటి రోజు ఉదయమే లేచి సుహాసిని తలస్నానం చేసి శశికి ఇష్టమైన చీర కట్టుకొని రెడీ అయ్యింది. అక్కడ శశి కూడా ఫాస్ట్గా రెడీ అయ్యి సుహాసిని ఇంటికి వెళ్ళాడు. తలుపు చప్పుడు కాగానే సుహాసిని గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. మెల్లగా లేచి తలుపు తీసింది. సుహాసిని చూసి శశి స్టన్ అయ్యి అలాగే నిలబడిపోయాడు. ఏం చూస్తున్నావు, లోపలికి రా అని సుహాసిని అంది. లోపలికి వచ్చి తలుపు పెట్టాడు. మాటరాని బొమ్మలా అలాగే నిలబడ్డాడు. ఏంటి, ఏమైంది అని సుహాసిని అడిగింది. శశి దగ్గరకు వచ్చి సుహాసిని నుదుటిపై కిస్ చేశాడు. హక్ చేసుకుని నీ వల్లే అందం ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది అని అన్నాడు. అంటే అందంగా ఉన్నాను కాబట్టే ప్రేమించావా అని సుహాసిని అంది. తలపై ఒక్కటి వేసి కళ్ళలోకి చూస్తూ, పిచ్చి, అందం అంటే బయటికి కనిపించేది కాదు. నీ మనసు చాలా అందమైంది, అందుకే నువ్వు ఇంత అందంగా ఉన్నావు అని అన్నాడు. సర్లే మాటలు తర్వాత, టిఫిన్ చేశావా అని అడిగింది. లేదు అని అలాగే చూస్తూ చెప్పాడు. కూర్చో, టిఫిన్ పెడతాను అని లోపలికి వెళ్ళి టిఫిన్ తెచ్చి పెట్టింది. చూస్తూనే తింటున్నాడు. నీకు దిష్టి తీయాలే, లేకపోతే నా దిష్టి తగిలేలా ఉంది అని అన్నాడు. చాలే, ముందు చూడడం ఆపి తిను అని అంది. నేను తింటూ చూస్తాలే అని తింటూ చూస్తున్నాడు. ఎందుకే, నువ్వంటే నాకు పిచ్చి. నిన్ను వదిలి ఉండలేకపోతున్నా. నీ దగ్గరగా ఉండలేకపోవచ్చు కానీ నీ మనసుకి ఎప్పటికీ దగ్గరగానే ఉంటాను. సుహాసిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా కిందికి చూస్తుంది. శశి తినేసి సుహాసిని ఒడిలో పడుకున్నాడు. సుహాసిని తల నిమురుతూ ఉంది. ఎన్ని సంవత్సరాలు అయిందే నీ ఒడిలో పడుకోక? మా అమ్మ ఒడిలో పడుకున్నట్టే అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇలాగే నీ ఒడిలో చనిపోయినా కూడా నాకు బాధ లేదు అని అనగానే శశి ఏంటా మాటలు అని శశి మాట్లాడకుండా సుహాసిని నోటిపై చెయ్యి అడ్డం పెట్టింది. సుహాసిని చెయ్యి తీసి కిస్ చేశాడు. నిజం చెప్తున్నానే, ఇంతకు మించి నాకు ఏం కావాలి అని చెయ్యి తీసి తన గుండెలపై పెట్టుకున్నాడు. చూసావా ఈ గుండె ఎలా కొట్టుకుంటుందో? ఈ గుండె కొట్టుకున్నంత కాలం హాసిని అనే కొట్టుకుంటుంది. నువ్వంటే అంత ప్రేమే నాకు అని ఏడుస్తున్నాడు. శశి ఎందుకు ఏడుస్తున్నావు అని తన చీర కొంగుతో కళ్ళ నీళ్లు తుడిచింది. నిన్ను వదిలి వెళ్ళినప్పుడు నా ప్రాణము వదిలి వెళ్ళినట్టే అనిపించింది. కానీ ఆ టైంలో నాకు వేరే ఏ ఆప్షన్ కనపడలేదు. నిన్ను బాధ పెట్టినందుకు నీకంటే ఎక్కువ బాధపడ్డాను. నేను చేసిన తప్పుకి నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను, కానీ నిన్ను వదిలి ఉండలేను అని అన్నాడు. సుహాసిని ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యింది. ఒడిలో నుంచి లేచి దగ్గరగా వచ్చి సుహాసిని ముఖాన్ని దగ్గరగా తీసుకొని కళ్ళలోకి చూస్తూ, ఐ లవ్ యూ హాసిని, ఐ రియల్లీ లవ్ యూ. ఎంత అని అడిగితే మాటల్లో చెప్పలేను, అంత ప్రేమిస్తున్నాను అని ఇంకా దగ్గరగా వచ్చాడు. ఒకరి శ్వాస ఒకరికి తగిలేంత దగ్గరగా ఉన్నారు. సుహాసిని కళ్ళు మూసుకుంది. శశి కిస్ చేసే లోపే సుహాసిని దూరం జరిగింది. ఏంటి బేబీ, ఏమైంది అని దగ్గరికి తీసుకొని అడిగాడు. సుహాసిని తల పైకి ఎత్తి శశి కళ్ళలోకి చూస్తూ ఐఎమ్ సారీ అని చెప్పింది. ఎందుకురా, ఏమైంది అని అడిగాడు. నా వల్ల కావట్లేదు శశి, నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నాకే తెలియదు. ఐ రియల్లీ లవ్ యూ, కానీ ఇది నేను చేయలేను అని అంది. ఎందుకు బేబీ అని అడిగాడు. నీ భార్య నాలాంటి ఒక ఆడదే, తనకు నేను అన్యాయం చేయలేను అని అంది. ఇందులో అన్యాయం ఏముంది బేబీ, మనకు నచ్చినట్టు సంతోషంగా ఒక్కరోజు ఉండడంలో తప్పేంటి అని అడిగాడు. ఒక్కరోజు అని అనుకుంటాం, కానీ ఇది కంటిన్యూ అయితే అప్పుడు ఎలా? అది అన్యాయం కదా అని అడిగింది. అది కాదు బేబీ అని చెప్పబోతుంటే నేను చెప్పేది విను ఫస్ట్ అని సుహాసిని ఆపింది. సరే చెప్పు అన్నాడు. రేపు నా భర్త కూడా ఇలాగే వేరే ఆడదాంతో ఉంటే నేను భరించగలనా? భర్త మనసులో భార్య లేకపోవడం కంటే నరకం ఆ ఆడదానికి ఇంకేదీ ఉండదు. చూస్తూ చూస్తూ అలాంటి నరకాన్ని ఇంకో ఆడదానికి నన్ను ఇవ్వమంటావా? తెలిసి తెలిసి తప్పు చేయమంటావా?
నేను మంచిదాన్ని అని నువ్వే అంటావుగా. ఆ మంచితనమే నన్ను చెయ్యనీయకుండా ఆపుతుంది. నిన్న నువ్వు అడిగినప్పుడు ఒప్పుకున్న మాట నిజమే, కానీ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది నేను ఎంత తప్పు చేయబోయానో. అప్పుడే చెబితే నువ్వు వినవు, అందుకే ఏం చెప్పలేదు. శశి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యాడు. నిత్య చాలా మంచిది అని నువ్వే చెప్పావు, అవునా కాదా? నిత్య మంచిదే, నేను కాదనట్లేదు, కానీ నా మనసు తనతో లేదు, నీతో ఉంది. ఏం చేయమంటావు చెప్పు. అది పెళ్ళికి ముందే ఆలోచించుకోవాలి, పెళ్ళి అయ్యాక కాదు. ఆ రోజు బలవంతంగా నాకు నువ్వు కావాలి అని అడిగి ఉండవచ్చు, కానీ నేను ఎందుకు అడగలేదు తెలుసా? ఏదైనా బలవంతంగా మన దగ్గర ఉంచుకోలేము. అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నీ పేరెంట్స్కి ఏదైనా అయితే జీవితాంతం నిన్ను నువ్వు క్షమించుకునేవాడివా? ఆ పరిస్థితి నీకు రావద్దు అనే నేను ఏం మాట్లాడకుండా సైలెంట్గా నీ లైఫ్లో నుండి తప్పుకున్నాను. నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు వద్దు అన్నాను, కానీ కావాలని కూడా ఎంతో కోరుకున్నాను. నా మనసుకి నేను ఏ తప్పు చేయట్లేదు అని సర్ది చెప్పుకున్నాను, కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, అది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. నీ మనస్సులో నుండి నన్ను ఎలా తీయలేవో నా మనస్సులో నుండి కూడా నిన్ను అలాగే చెరపలేను. కానీ అలా అని మనం చేసుకున్న వాళ్ళకి అన్యాయం చేయొద్దు. పెళ్ళి అంటే 3 ముళ్ళు 7 అడుగులు మాత్రమే కాదు, ఒక మనిషితో ఎప్పటికీ కలిసి ఉండాలి అనే నమ్మకం. ఆ నమ్మకాన్ని మన లైఫ్ పార్ట్నర్స్కి మనం ఇవ్వాలి. నీతో ఉంటే నేను సంతోషంగా ఉంటాను, ఒప్పుకుంటా, కానీ మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు. వెళితే ఇలాంటి తప్పులే జరుగుతాయి అని అంది. హాసిని, తప్పు ఒప్పు నాకు తెలియదు, కానీ నీకు ఇష్టం లేని పని ఎప్పటికీ చెయ్యను అని నీకు మాట ఇచ్చాను. ఎప్పటికీ అదే మాట మీద నిలబడతాను. కానీ నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా ఈ శశి ఉన్నాడని మాత్రం మర్చిపోకు అని లేచాడు. నేను వెళ్తున్నాను బాయ్ అని వెళ్తూ తలుపు దగ్గర ఆగాడు. హాసిని, ఎన్నిసార్లు అయినా చెప్తాను, ఈ గుండె కొట్టుకున్నంత కాలం నిన్ను మరవడం నా వల్ల కాదు. నా మనసులో నీ స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. నిన్ను మరవాలంటే ఈ గుండె ఆగిపోవాల్సిందే అని చెప్పి వెనక్కి చూడకుండా వెళ్ళాడు. సుహాసిని అలాగే ఎంతసేపు కూర్చుందో తెలియదు. ఆ తర్వాత ఐఎమ్ సారీ శశి, మన ఇద్దరం బాధపడ్డా కూడా ఇదే కరెక్ట్, ఇదే న్యాయం. నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నీలాంటి వ్యక్తిని నా జీవితంలో పరిచయం చేసినందుకు సంతోషపడాలో, నీలాంటి భర్తని పొందలేనందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా మనకు ఇంతే రాసిపెట్టి ఉంది, సర్దుకుపోవడం తప్ప ఏం చెయ్యలేము. అలా కొన్ని రోజులు గడిచాయి. సుహాసినిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక శశి మెసేజెస్ కాల్స్ చేయడం మానేశాడు. సుహాసినికి బాధ అనిపించినా అదే కరెక్ట్ అని సర్దుకుపోయింది. ఒకరోజు శశి సంతోషంగా ఉన్నాడా లేదా అని ఆలోచిస్తూ సడన్గా శశి నిత్య నంబర్ ఇవ్వడం గుర్తు వచ్చింది. ఈ టైంకి శశి ఆఫీస్లో ఉంటాడు, ఇదే కరెక్ట్ టైం అని నిత్యకి కాల్ చేసింది. హలో ఎవరు అని నిత్య మాట్లాడింది. నా పేరు సుహాసిని, నేను శశాంక్ ఫ్రెండ్ని అని చెప్పింది. ఆయన ఇంట్లో లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. నేను మీతో మాట్లాడాలనే చేశాను, ఓసారి మిమ్మల్ని కలవచ్చా అని సుహాసిని అడిగింది. నన్నా? ఎందుకు? ఆయన బానే ఉన్నారు కదా, ఏం కాలేదు కదా అని అడిగింది. అయ్యో అలాంటిదేం లేదు, జస్ట్ మిమ్మల్ని చూడాలని ఉంది. శశాంక్ ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటాడు. ఈరోజు నాకు ఆఫీస్లో వీక్ ఆఫ్ ఉంది, కలుద్దామని. మీరు ఇంట్లోనే ఉన్నారా? కలవచ్చా లేదా తెలుసుకుందామని చేశాను అని చెప్పింది. ఇంట్లోనే ఉన్నాను, మీరు ఎప్పుడైనా రావచ్చు అని అంది. ఓకే, బయలుదేరుతున్నాను, శశాంక్కి చెప్పకండి, సర్ప్రైజ్ ఇద్దాం అని అంది. అలాగే అని నిత్య ఫోన్ పెట్టేసింది. ఈ సుహాసిని ఎవరబ్బా అని నిత్య ఆలోచిస్తూ ఉంది. అంతలోనే డోర్ చప్పుడు అయింది. వెంటనే వెళ్ళి తీసింది. హాయ్, సుహాసిని అంటే నేనే అని పరిచయం చేసుకుంది. నిత్య అలాగే నిలబడి చూస్తూ ఉంది. హలో నిత్య గారు, ఏమయ్యారు అని ఫేస్పై చిటికలు వేసింది. ఐఎమ్ సారీ, ప్లీజ్ కమిన్ అని లోపలికి పిలిచి తలుపు వేసింది. వెళ్ళి వాటర్ తెచ్చి ఇచ్చింది. సుహాసిని వాటర్ తాగి గ్లాస్ అక్కడ పెట్టి ఇంతకుముందు ఎందుకు అలాగే చూస్తూ ఉండిపోయారు అని అడిగింది. ఐఎమ్ సారీ, మా వారి ఫ్రెండ్ అంటే ఎలా ఉంటుందో అనుకున్నా, మీరు ఇంత బాగుండడం చూసి ఒక్క నిమిషం అలా ఉండిపోయా అంతే. సుహాసిని నవ్వి ఊరుకుంది. మీ నవ్వు కూడా చాలా బాగుంది, మా వారు మీకెలా తెలుసు అని అడిగింది. నిత్య, చిన్న రిక్వెస్ట్, ఈ మీరు గారు అని లేకుండా పిలుచుకుందామా? నన్ను హాసిని అని పిలువు, నేను నిత్య అని పిలుస్తా అని సుహాసిని అంది. నాకేం ప్రాబ్లం లేదు, అలాగే హాసిని అని నిత్య అంది. నేను శశి, ఓ సారీ, మీ ఆయన్ని నేను అలాగే పిలుస్తా, నువ్వేమీ అనుకోవు కదా అని సుహాసిని అంది.
అయ్యో పర్లేదు, మీరు ఫస్ట్ నుండి ఫ్రెండ్స్ కదా, నో ప్రాబ్లం అని అంది. థ్యాంక్స్. నేను శశి కాలేజ్లో ఫ్రెండ్స్. ఈ మధ్యే ఫేస్బుక్లో కనపడితే కాంటాక్ట్ చేశాను. పెళ్ళి అయ్యింది, నీలాంటి అందమైన భార్య ఉంది అని తెలిసింది. తన గురించి ఏమైనా చెప్తానేమో అని నీ నెంబర్ ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు. చివరికి బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే కానీ ఇవ్వలేదు. నిన్ను కలవాలని చాలా రోజుల నుండి అనుకున్నా, కానీ టైం కుదరలేదు. చివరికి ఈ రోజు కుదిరింది అని చెప్పింది. మీరు సారీ, నువ్వు ఆయన కాలేజ్ ఫ్రెండ్స్ కదా, నిన్ను ఒకటి అడగవచ్చా అని నిత్య అడిగింది. నిత్య ఏం అడగాలనుకుంటుందో సుహాసినికి అర్థమైనా అర్థం కానట్టు ఏంటి నిత్య అడుగు అని అంది. ఆయన పెళ్లి కాకముందే ఎవరినో ప్రేమించారు. ఆ అమ్మాయి ఎవరు నీకు తెలుసా అని అడిగింది. అవునా, తెలియదు నిత్య. కాలేజీలో ఉన్నప్పుడు అయితే ఎవరిని చేయలేదు. తర్వాత విషయం నాకు తెలియదు. చాలా రోజుల తర్వాత ఫేస్బుక్లో చూసి కాంటాక్ట్ చేశాను. అవునా అని నిత్య సైలెంట్ అయ్యింది. అయినా నీకు ఎవరు చెప్పారు ఈ విషయం అని తెలిసినా కూడా మళ్ళీ అడిగింది. ఆయనే చెప్పారు, అది కూడా నేను అడిగితేనే చెప్పారు. లవ్ చేశా అని మాత్రమే చెప్పారు, డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు. నేను అడగలేదు అని నిత్య అన్నది. అయినా అది పెళ్ళి కాకముందు కదా నిత్య, పెళ్ళి అయిన తర్వాత నువ్వే కదా అన్నీ అని మనసులో బాధ ఉన్నా బయటికి మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పింది. ఏమో హాసిని, ఆయన ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేదు అనిపిస్తుంది. ఈ మధ్య ఎందుకో పైకి నవ్వుతూ కనిపిస్తున్నాడు కానీ తనలో తానే బాధపడుతున్నాడు. నిత్య, ఒకటి గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయిని మర్చిపోయాడో లేదో పక్కన పెట్టు. శశి మనసులో నువ్వు స్థానం సంపాదించావా లేదా అది ఆలోచించు. నువ్వంటే శశికి గౌరవం, ఇష్టం ఉంది. తన మాటల్లో నేను విన్నాను. అయినా మొగుళ్ళని కంట్రోల్ చేయడానికి ఈజీ ట్రిక్ ఒకటి ఉంది. ఏంటది అని క్యూరియాసిటీతో నిత్య అడిగింది. ప్రేమించడం అని సుహాసిని చెప్పింది. ప్రేమించడమా అని నిత్య అంది. అవును, ప్రేమించడమే. ఈ మొగాళ్లకు ఎలా ఉంటుంది తెలుసా? భార్య ఇంట్లో అందంగా రెడీ అయి ఉండాలి, కబుర్లు చెప్తూ భోజనం పెట్టాలి, రోజు మొత్తం వాళ్ళనే పట్టించుకోవాలి. ఇలా ఆలోచిస్తారు కొంతమంది. కోర్స్ కొంతమందికి ఎంత చేసినా వేస్టే, గుర్తించరు. కానీ శశి చాలా మంచివాడు. నువ్వు బాగా వంట చేస్తావట, తనకు ఎప్పుడు ఏది కావాలన్నా అన్నీ ఇస్తావట. నువ్వంటే తనకు ఇష్టం ఉంది, కానీ చెప్పట్లేదు అంతే అని అంది. ఆ విషయం నాకు తెలియదు, కానీ నీతో మాట్లాడితే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఎవరికి చెప్పుకోలేక నాలో నేనే చాలా బాధపడ్డా. చాలా థ్యాంక్స్ హాసిని అని అంది. శశి వైఫ్ నాకు ఫ్రెండే, ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ అవసరం లేదు. కానీ శశికి మాత్రం నేను వచ్చినట్టు చెప్పకు అని హాసిని అంది. ఎందుకు అని నిత్య అడిగింది. నేను ఎందుకు వచ్చాను, నాతో ఏం మాట్లాడావు అని అన్నీ అడుగుతాడు. అప్పుడు నోరు జారి తన లవ్ విషయం నాతో చెప్పావు అని తెలిస్తే అనవసరంగా నిన్ను తిడతాడు. అందుకే చెప్పకు అంటున్నా. సరే అలాగే, చెప్పను అని నిత్య అంది. సరే నేను వెళ్తాను నిత్య అని హాసిని పైకి లేచింది. ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా అని నిత్య అడిగింది. నాకు ఉండాలనే ఉంది, కానీ నాకు బయట వేరే పని ఉంది. మళ్ళీ ఎప్పుడు అయినా వస్తాలే అని హాసిని బయలుదేరింది. బయటికి వెళ్తూ శశి, ఇంతకు మించి ఇంకేం చెయ్యలేను, ఇక నుండి అయినా నువ్వు సంతోషంగా ఉంటావు అని అనుకుంటున్నా అని మనసులోనే అనుకుంది. 1 ఇయర్ తర్వాత నిత్య ఏదో షాపింగ్ చేస్తూ సడన్గా హే హాసిని, వాట్ ఏ కోఇన్సిడెంట్ అని అంది. ఎవరి మాటలు వినపడి హాసిని వెనక్కి తిరిగింది. హే నిత్య, హౌ ఆర్ యూ అని వెళ్ళి హగ్ చేసుకుంది. మీరిద్దరూ ఒకరికి ఒకరు ఎప్పుడు పరిచయం అయ్యారు అని పక్కన ఉన్న శశి అడిగాడు. అది అని నిత్య ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తుంది. అనుకోకుండా ఒకసారి కలిశాంలే, నీకు చెప్పడం మర్చిపోయి ఉంటుంది కదా నిత్య అని హాసిని అంది. అవునండి, మర్చిపోయాను. అవును, నీ పక్కన వారు ఎవరు అని నిత్య అడిగింది. తను రాజా, నా హస్బెండ్. రాజా, శశి నా ఫ్రెండ్. తన వైఫ్ నిత్య అని పరిచయం చేసింది. హాయ్ అని రాజా అన్నాడు. ఏంటి హాసిని, పెళ్ళికి కూడా పిలవలేదు మమ్మల్ని అని నిత్య అంది. ఇందులో హాసిని తప్పు లేదండి, మా పెళ్ళి చాలా హడావిడిగా జరిగిపోయింది, ఎవరికి చెప్పడం కుదరలేదు అని రాజా అన్నాడు. ఎలా ఉన్నావు శశి అని సుహాసిని పలకరించింది. నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు హాసిని? హాయ్ అని రాజాకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నేను బాగానే ఉన్నాను అని సుహాసిని చెప్పింది. రాజాగారు, నేను మీకు ఒక మాట చెప్పనా అని నిత్య అంది. ఏంటి చెప్పండి అని రాజా అన్నాడు. హాసిని మీకు దొరికినందుకు మీరు చాలా లక్కీ. నేను హాసినిని కలిసింది ఒక్కసారే, అయినా కూడా తను నాకు బాగా నచ్చింది. నాకు తెలుసండి, హాసినితో ఎప్పుడూ అంటూ ఉంటాను, నువ్వు దొరకడం నా అదృష్టమని. హాసిని భుజంపై చెయ్యి వేసి
రాజా చెప్పాడు. హాసిని నవ్వుతూ రాజాని చూసింది. ఇదంతా చూస్తున్న శశి, నాకు తెలియకుండా నిత్యని కలిశావన్నమాట. నిత్య ఎందుకో డిఫరెంట్గా మారిపోయింది అనుకున్నా. ఇదంతా నీ పనా? నా సంతోషం కోసం ఏదైనా చేస్తావు కదా. నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే నా గుండెల్లో భారం దిగిపోయినట్టుగా ఉంది. ఇన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నావో అనే బాధ నన్ను నిలవనివ్వలేదు. కానీ భర్తతో సంతోషంగా ఉన్నావు, అది చాలు అని మనసులోనే అనుకుంటాడు. నాకు తెలుసు శశి, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో. ఇప్పటికైనా నా గురించి ఆలోచించడం మానేసి నీ కుటుంబం గురించి ఆలోచించడం స్టార్ట్ చెయ్యి అని కళ్ళతోనే సుహాసిని చెప్పింది. ఓకే హాసిని, నీ మాట ఎప్పుడు అయినా కాదన్నానా అని కళ్ళతోనే శశి చెప్పాడు. హే, మా పెళ్ళికి ఎలా అయినా మీరు రాలేదు కదా, ఈరోజు పార్టీ మాదే అని రాజా అన్నాడు. మాకేం ప్రాబ్లం లేదు, కానీ తర్వాత బిల్ చాలా అయింది అని మమ్మల్ని అనవద్దు అని శశి అన్నాడు. బిల్కి భయపడతాము అనుకున్నావా ఏం రాజా అని హాసిని అంది. కోర్స్ స్వీటీ, మనకేం భయం, ఎంతైనా నో ఇష్యూ అని రాజా అన్నాడు. మరి లేట్ ఎందుకు, పదండి. కాకపోతే చిన్న షాపింగ్ ఉంది, అయిపోయాక వెళ్దాం అని నిత్య అంది. నో ప్రాబ్లం, మాకు కూడా షాపింగ్ ఉంది, చూసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడికే వస్తాం, ఓకేనా అని హాసిని అంది. ఓకే అని వాళ్ళు అటు వీళ్ళు ఇటు వెళ్ళారు. షాపింగ్ అయిపోయింది కదా, ఇంకా ఏముంది అని శశి అడిగాడు. హాసిని పెళ్ళైన తర్వాత ఫస్ట్ సారి కలిసాం, ఏదైనా గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అని నిత్య అంది. అబ్బో, మేడం గారికి అన్నీ తెలుసు అన్నమాట. అవును, హాసిని కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు మీరిద్దరు అని శశి అడిగాడు. అది లేడీస్ సీక్రెట్, మీకు ఎందుకు, పదండి అని నిత్య ముందుకు వెళ్ళింది. ఖచ్చితంగా ఏదో చెప్పి దీన్ని మార్చేసింది అని శశి మనసులోనే అనుకున్నాడు. నలుగురు షాపింగ్ చేసుకుని రెస్టారెంట్కి వెళ్తారు. నిత్య శశి ఇద్దరికీ బట్టలు పెట్టారు. హాసిని రాజా కూడా వీళ్లకు బట్టలు పెట్టారు. హే హాసిని, కలిసినప్పుడు మా ఆవిడకి ఏం చెప్పావు, అసలు నా మాట వినట్లేదు ఈ మధ్య అని శశి అన్నాడు. హాసిని ఎందుకు అంటున్నారు మధ్యలో, తను ఏం చేయలేదు అని నిత్య అంది. నువ్వు ఉండు నిత్య, మొగుళ్లను ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో చెప్పాను, అయితే ఏంటట అని హాసిని అంది. రాజా పాపం ఎలా భరిస్తున్నావు రోజు హాసిని అని శశి అన్నాడు. రాజా చెప్పేలోపే, ఏం రాజా, నిన్ను కంట్రోల్ చేస్తున్నానా, గయ్యాలిలా ఉన్నానా అని హాసిని అంది. అర్థం అవుతూనే ఉంది, పాపం మాట్లాడి నువ్వు తనని, అన్నీ నువ్వే మాట్లాడతావు అని శశి అన్నాడు. హాసిని కోపంగా రాజా సైడ్ చూసింది. నో స్వీట్ హార్ట్, యు ఆర్ సచ్ ఏ స్వీట్ బేబీ. శశి, మా ఆవిడకి కోపం తెప్పించకు, నీకు దండం పెడతా అని రాజా అన్నాడు. అందరూ నవ్వారు. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ తింటున్నారు. ఇది సుహాసిని కథ. ఆ రోజు మనసు మాట వినలేదు కాబట్టే ఈరోజు అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు. అదే ఒకవేళ విని ఉంటే ఏమయ్యేదో. అందుకే ఒక్కోసారి మనసు మాట వినకపోవడం కూడా మన మంచికే. కానీ సుహాసిని చెప్పిన మాట మాత్రం నిజం. మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు. వెళితే ఒక్కోసారి అనుకోని అనర్థాలు జరుగుతాయి. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.